నమస్తే మామ. ఈరోజు అయితే పాస్తా చేద్దామని పాస్తా ప్యాకెట్లు తెచ్చుకొని మా అన్నయ్యల పాప దంచితో కిచెన్లో అయితే కూర్చున్నాను మామ. ఫస్ట్ అయితే పాస్తా ప్యాకెట్లు అయితే కట్ చేసుకొని పాస్తా అంతా గిన్నెలోకి అయితే వేసుకున్నాను మామ. చూస్తే లోపల మసాలా ప్యాకెట్ అయితే ఉంది. ఈలోపు మా అన్నయ్యల పాప దంచి కూడా ఇంకో ప్యాకెట్ అయితే ఇచ్చి గిన్నెలోకి వేసేయమని చెప్తే వేసింది మామ. ఈ గ్యాప్లో మనం ఏం చేసామంటే మసాలా ప్యాకెట్లు కట్ చేసుకొని పాస్తా పక్కన పెట్టి మసాలా అంతా గిన్నెలోకి అయితే వేస్తాం మామ. ఈ గ్యాప్లో ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టాను మామ. ప్యాన్లో వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసి అందులో ఉప్పు కారం బిర్యానీ మసాలా చికెన్ మసాలా అన్నీ వేసి బాగా అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను మామ. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేశానంటే మామ, నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ అయితే వేసి వాటర్ వేడెక్కిన తర్వాత పాస్తానంతా ప్యాన్లోకి అయితే వేసాను మామ. నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఉప్పు కారం అయితే వేసి బాగా కలిపేసుకున్నాను మామ. ఇందులో కూడా కొంచెం చికెన్ మసాలా బిర్యానీ మసాలా అయితే కలిపాను మామ. లాస్ట్లో నేను ఏం చేశానంటే ఆ ఎప్పి పాస్తా మసాలా ఏదైతే ఉందో ఆ పాస్తా మసాలా కూడా వేసి కలిపేసుకొని ఆ పక్కన వేయించుకొని ఉల్లిపాయ టమాటీలు కూడా లోపలైతే వేసి కలిపేసాను మామ శుభ్రంగా. వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యేంత వరకు తీసుకొని గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకొని తినేసాం మామ. మంచి బాగుందా? సూపరా? బాగుందా బాగాలేదు చెప్పు. తిను.